ఈ రోజైతే తమన్నా నటిస్తున్న 'ఓదెల 2' మూవీ నుంచయితే థియేటర్‌లో అయితే సందడి చేయబోతుంది 'ఓదెల మూవీ 2'. ఇంక తమన్నాకైతే ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుందని, ఈ మూవీతో అయితే తమన్నాకైతే ఒక గుర్తింపు ఉండబోతుందని చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్యా ఫ్యాన్స్ మాత్రం. ఇంకా 'ఓదెల 2' మూవీ అయితే ఒక హారరు, ఒక థ్రిల్లింగ్ మూవీ అయితే రాబోతుంది. 'ఓదెల' సీక్వెల్‌తో 'ఓదెల 2' అయితే రాబోతుంది భయ్యా. ఈ రోజు థియేటర్‌లో అయితే సందడి అయితే చేయబోతుంది. అందరైతే ఫ్యాన్స్ అయితే థియేటర్ అయితే ఇంకా రేపైతే మన కళ్యాణ్ రామన్న నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ నుంచి అయితే రేపైతే థియేటర్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ అయితే మన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ అయితే మన కళ్యాణ్ రామన్న, విజయశాంతికి అయితే ఒక మంచి సంబంధం అయితే ఉన్నదని అనుకోవాలి భయ్యా. 'అమ్మ 2020' అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. ఒక క్రైమ్‌గా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా అయితే మన విజయ్‌కి అయితే చాలా బాగా అంటున్నారు. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్ మాత్రం. ఇంకా ఈ మూవీ ఎలా ఉంటదని రేపైతే థియేటర్‌లో అయితే చూద్దాం భయ్యా. ఇంకా కళ్యాణ్ రామన్నకి అయితే ఒక బెస్ట్ మూవీ అయితే అనుకోవాలంట కెరియర్‌లో. ఈ చీఫ్ గెస్ట్‌కి అయితే మన ఎన్టీఆర్ అన్న కూడా వచ్చి అయితే ఈ మూవీ గురించి అయితే హైలైట్ అయితే చేశాడు. ఇంకా ఈ మూవీ ఎలా ఉంటదని రేపైతే థియేటర్‌లో అయితే చూద్దాం భయ్యా. ఇంకా మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ 'విశ్వభారం' మూవీ నుంచి అయితే 'రామరామ' సాంగ్ అయితే రిలీజ్ అయ్యి మిలియన్‌లు అయితే దూసుకుపోతుంది భయ్యా. మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఆ సాంగ్‌కు మాత్రం. ఎందుకంటే ఆ సాంగ్‌కి అయితే 6 కోట్ల ఖర్చు అయితే పెట్టారంట ఆ సాంగ్‌కు. 400 మంది అయితే సెట్ అయితే వేసి అయితే డాన్సర్లు అయితే ఈ సాంగ్‌కి అయితే పని చేశారంట భయ్యా. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే జూన్ 24న అయితే ఈ మూవీ అయితే రిలీజ్ చేయాలని చాలా మంది అయితే అనుకుంటున్నారట. ఈ మూవీ ఎలా ఉంటదని చూడాలి. సాంగ్స్ అయితే వస్తుంటాయి. ఆ సాంగ్ చూడాలి భయ్యా.